వెల్కమ్ బ్యాక్. 3 సినిమాలు 2 రోజుల తేడాలో రిలీజ్ అవుతున్నాయి. ఒక్కో సినిమాని 1000కి పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తామంటూ తొడలు కొడుతున్నారు నిర్మాతలు. ఇంతకీ విషయం ఏమిటంటే ఓవరాల్ గా మన రాష్ట్రంలో ఉన్న థియేటర్ల సంఖ్య 1700 మాత్రమే. మరి థియేటర్ల లెక్క తేలేది ఎలా? సంక్రాంతిలో స్టార్ హీరోల సినిమాల క్రాస్ ఫైటింగ్ ఎలా సాగనుంది? జనవరి 9 2100 స్క్రీన్లలో నాయక్ రిలీజ్. జనవరి 11 1000కి పైగా థియేటర్లలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. జనవరి 11 భారీగా రిలీజ్ కు రెడీ అవుతున్న విశ్వరూపం. ఇంతవరకు ఓకే, కానీ ఇక్కడే మరో చిక్కుంది. రాష్ట్రంలో ఉన్న థియేటర్ల సంఖ్య కేవలం 1700 మాత్రమే. ఉన్నవే 1700 థియేటర్లయితే ఒక్కో సినిమా అన్నేసి వేల థియేటర్లలో ఎలా రిలీజ్ చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్న. నేటి సినిమాల్లో శతదినోత్సవాలు, అర్ధశత దినోత్సవాలు అన్న మాటలు ఎప్పుడో మాయమైపోయాయి. సినిమాల్లో రాబడి అంటే ఫస్ట్ 2 వీక్ కలెక్షన్సే పక్కా, ఆపై వీక్స్ లో వచ్చిందే అసలు లెక్క. అందుకే పెద్ద హీరోల సినిమాలకు ఫ్లాప్ టాక్ రాకముందే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసి కాసులు మూటగట్టుకుంటున్నారు నిర్మాతలు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వేయాల్సిన థియేటర్లు కూడా ఇది ఆక్యుపై చేస్తుంది 2 days లో. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉంటే ఫస్ట్ 2 daysకి అరౌండ్ 100 థియేటర్స్ పడిపోతుంది మూవీ. థర్డ్ డే నుంచి అది సీతమ్మ వాకిట్లో వచ్చిన తర్వాత అదొక 60, ఇదొక 60 థియేటర్స్లో రన్ అవుతుంది. ఆ 60 థియేటర్లు కూడా ఈ సినిమా షేర్ చేసుకుంటుంది ఫస్ట్ 2 days. కాబట్టి మ్యాక్సిమం రెవెన్యూ 2 daysలో వచ్చేస్తుంది. ఇక్కడ ఈ బయ్యర్ సేఫ్ అయిపోతారు, ఎగ్జిబిటర్లు సేఫ్ అయిపోతారు. తర్వాత సీతమ్మ వాకిట్లో అనేది ఫ్యామిలీ డ్రామా కాబట్టి చక్కగా అది రన్ వచ్చే సినిమా కాబట్టి ఇబ్బంది లేదు. 10 ఏళ్ల కిందట రాష్ట్రంలో 2800 థియేటర్లుండేవి. కానీ ఇప్పుడు వాటి సంఖ్య 1700కు పడిపోయింది. ఈ థియేటర్లన్నింటిలో రోజుకు 4 షోలు హౌస్ఫుల్ అయితే ఓ 10 కోట్ల రూపాయలు వస్తుంది. అంటే ఎక్కువ థియేటర్లలో సినిమా ఓ వారం ఆడితే లాభాలు వెనకేసుకోవచ్చన్నమాట. భారీ థియేటర్లలో సినిమా రిలీజ్ చేయటం వెనుక మతలబిదే. ఆ పెద్దోడు చూస్తే మాట పడ్డు. నేను ఎలానే ఉంటాను, నేను నాలాగా ఉంటాను. ఈ చిన్నోడేమో మాటలతో బూర్లు వండేస్తాడు. బేసిక్ గా మీకు అబ్బాయిలంటే ఇష్టమే, పచ్చిగా చెప్పాలంటే కసి. అందుకే నాయక్ ఓవర్సీస్ తో కలిపి 2100 థియేటర్లలో వస్తోంది. ఇందులో ఎక్కువ థియేటర్లు మన రాష్ట్రంలోనివే. కానీ అది 2 రోజులకే పరిమితం కానుంది. జనవరి 11న ఈ థియేటర్ల సంఖ్య సగానికి పైగా తగ్గిపోతుంది. ఆ మిగిలిన థియేటర్లలో ఎక్కువ భాగం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తీసుకోగా, ఆపై మిగిలిన థియేటర్లను విశ్వరూపం సర్దుకోనుంది. ఒక టౌన్లో ఒక 6 థియేటర్లు ఉంటే ఇదివరకు రోజుల్లో అంటే ఒక్కొక్క థియేటర్ వేసేవాళ్ళం. ఇప్పుడు 2 సినిమాలు వస్తున్నాయి కాబట్టి షేర్ చేసుకుంటే 3 థియేటర్లు పడిపోతాయి. రన్నింగ్ సినిమాలు కూడా ఏం లేవు. రన్నింగ్ సినిమాలు ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. ఇక పండక్కి కంటిన్యూ రన్ వచ్చే సినిమా ఏది లేదండి. ఇప్పుడు సడన్గా లాస్ట్ మినిట్లో ఇప్పుడు విశ్వరూపం కూడా డేట్ ఒకటి వచ్చింది. అది ముందు నుంచి ప్లానింగ్లో ఉంటే కనుక థియేటర్లు దానికి కూడా కొన్ని అవైలబుల్ అయ్యి ఉండేవి. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. రిలీజ్ కు ముందే నాయక్ శాటిలైట్ రైట్స్ 8 కోట్లకు, ఓవర్సీస్ రైట్స్ కూడా 3 కోట్లకు అమ్ముడయ్యాయి. అంటే బడ్జెట్ లో 25% వచ్చేసినట్లే. ఇక మొదటి 2 రోజుల్లో ఓ 20 కోట్లు రాబట్టినా చాలు. మిగిలిన 600 నుంచి 700 థియేటర్లలో ఓ 4 వారాలు ఆడితే నిర్మాతలకు లాభాల పంటే. దీనికి తోడు మరిన్ని లాభాల కోసం మొదటి వారం నాయక్ టికెట్ రేట్లు పెంచాలన్న ఆలోచన కూడా ఉంది. ఒకవేళ అదే చేస్తే మొదటి 2 వారాల్లోనే నాయక్ కమర్షియల్ గా సక్సెస్ అయిపోతుంది. చాంబర్ తరఫున కానీ మా ఫిలిం ఇండస్ట్రీ తరఫున మేము అనుకున్నది ఏంటంటే ఒక పెద్ద హీరో సినిమాకు 2 వారాలు మినిమం గ్యాప్ ఉంటే బాగుంటుంది. ఈ హై బడ్జెట్ మూవీస్ ఇట్లా ఒకే వారంలో 3 వస్తే మాత్రం ఇబ్బందికరం, థియేటర్లు కొద్దిగా టైట్ అయిపోతుంది. రెండోది ఏంటంటే సంక్రాంతి ఒకటి, దసరా ఒకటి, ఇటువంటి సిచ్యువేషన్ ఎదుర్కోక తప్పట్లేదు.
ఇటువంటి పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు డబుల్ స్టార్ కాస్టింగ్ అతను కాస్త మెరుగ్గా థియేటర్లు దొరుకుతాయి. తర్వాత వినాయక్ చరణ్ కూడా తక్కువ హీరోలు తక్కువ బడ్జెట్ సినిమా కాదు, దానికి కూడా నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు థర్డ్ ప్రిఫరెన్స్ డబ్బింగ్ సినిమా విశ్వరూపానికి. యాక్చువల్గా మా చాంబాలో కూడా నిర్ణయం ఏంటంటే ముందు తెలుగు సినిమాలకు ప్రిఫరెన్స్ చేయాలి, అప్పుడు థియేటర్లు అయిపోయిన తర్వాత మిగిలితేనే ఈ డబ్బింగ్ సినిమా విశ్వరూపానికి అదేవిధంగా కూడా వారికి అవకాశం దొరుకుతున్నది. ఫైట్ మాత్రం కలెక్షన్స్ డివైడ్ అయితే అది కొద్దిగా బాధపడాల్సిన విషయం. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు కూడా ఓవర్సీస్ రైట్లు అత్యధికంగా 6 కోట్లకు, శాటిలైట్ రైట్స్ రికార్డు స్థాయిలో 8.5 కోట్లు వసూలు చేశాయి. అంటే ఇది కూడా బడ్జెట్ లో 3వ వంతు రాబట్టేసింది. రిలీజ్ అయ్యాక ఈ సినిమా కూడా 700 నుంచి 900 థియేటర్లలో 4 వారాలు ఆడితే నిర్మాతలు కోట్లలో లాభాలు వెనకేసుకోవచ్చు. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చు తెలుగింట్లో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. ఈ ఇద్దరి మధ్య ఏటొచ్చి కొద్దిగా నష్టపోయేలా కనిపిస్తోంది విశ్వరూపం ఒకటే. ఇంత పోటీ ఉంటుందని తెలిసినా కమల్ బరిలోకి దిగుతున్నాడంటే దాని వెనుక పెద్ద ప్లానింగే ఉంది. ఓవరాల్ గా విశ్వరూపం కూడా 500 థియేటర్లలో 3 వారాలు ఆడితే తెలుగులో పెట్టిన పెట్టుబడి కమల్ కు వచ్చేసినట్లే. ఆ ఆశతోనే కమల్ ధైర్యం చేసి సంక్రాంతి బరిలో నిలబడ్డాడు. மனுஷாலோட சாவை எப்படி தீபாவளி மாதிரி கொண்டாடுறது? మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.